వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనకి 3 months టైం ఉందనుకున్నాం. ఇప్పటి నుంచి మ్యాక్సిమం 3 months టైం ఉంటుంది. ఇప్పటి నుంచి గ్రూప్ 4ని ప్రిపేర్ అవ్వటం ఎలా, ఈ 3 monthsలోనే గ్రూప్ 4ని ప్రిపేర్ అవ్వటానికి మనకి సమయాన్ని అడ్జస్ట్ చేసుకోవటం ఎలా, దాంతోపాటు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి పేపర్ 1, పేపర్ 2 ఈ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ రావటానికి అవకాశం ఉంది, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ రావటానికి అవకాశం ఉంది, ఆ సబ్జెక్ట్ని అన్ని మార్క్స్ ఎక్కువ మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ని ముందు చదవటం ఎలా అనే ఈ కంప్లీట్ బ్లూ ప్రింట్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ నేను కంప్లీట్గా మీకు బ్లూ ప్రింట్ ఇస్తున్నాను. అంటే రోజుకి ఎన్ని అవర్స్ చదవాలి, ఏ అవర్స్లో ఏది చదివితే మీకు చాలా ఈజీగా వస్తుంది, చాలా ఈజీగా సిలబస్ని కంప్లీట్ చేసుకోవటం ఎలా అనే దాని గురించి మాట్లాడదాం. ఇది చివరి వరకు మీరు చూసినట్లయితే 3 monthsలో గ్రూప్ 4 ప్రిపరేషన్ని కంప్లీట్ చేయటం ఎలా అనేది డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. ఒకసారి 3 months ఉన్నాయనుకుందాం. సో మంత్కి 30 days తీసుకుంటే మీకు 90 days వస్తుంది. 90 days అంటే కన్ఫామ్గా మీరు 3 months షార్ట్ డ్యూరేషన్ ప్లాన్ కాబట్టి ఇది ఎవ్రీడే ఒక 10 hours కనుక మీరు స్పెండ్ చేసినట్టయితే 900 hours వస్తుంది. ఈ 900 hoursని ఎలా యూజ్ చేస్తే పేపర్ 1, పేపర్ 2 కంప్లీట్గా సక్సెస్ అవ్వగలరు, ఈ సక్సెస్ స్టోరీ అనేది నేను సపోజ్ ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఈ ఆన్లైన్ కోర్స్ని కనుక మీరు బేస్ చేసుకున్నట్లయితే మేమిచ్చిన కంటెంట్ని మీరు ఈ ప్లాన్ యూజ్ చేసుకొని సక్సెస్ఫుల్గా గ్రూప్ 4 సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు నార్మల్ స్టూడెంట్స్ అయినా కానీ ఎస్విఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే 900 hours మీకు వస్తున్నాయి. ఈ 900 hoursని ఎవ్రీడే 10 hoursని ఎలా యూజ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఎవ్రీడే 10 hours కాబట్టి నేను మార్నింగ్ 8 నుంచి 9 వరకు ఒక అవరు, 9 నుంచి 10 వరకు ఇంకొక అవర్ని తీసుకున్నాను. దాంతోపాటు 10 to 11, 11 to 12, 12 to 2 వరకు ఇక్కడ గ్యాప్ ఇచ్చాను నేను. తర్వాత 5 to 6 ఇక్కడ గ్యాప్ ఇచ్చాను నేను. తర్వాత 8 to 9 మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చాను. తర్వాత 10 తర్వాత నేను ఇంకా ఏ షెడ్యూల్ వేయలేదన్నమాట. సో ఇలా 10 hours నేను అడ్జస్ట్ చేశాను. ముందు వాటిని కాన్సన్ట్రేషన్ చేయాలో తెలిస్తే ఏ అవర్స్లో ఏది చదవాలో మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ముందు పేపర్ 1 సంగతి చూద్దాం. పేపర్ 1 అనేది 150 marks కాబట్టి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్నారు. అంటే కంప్లీట్గా ఇట్ డిపెండ్స్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఇది మొత్తంగా కరెంట్ అఫైర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ సపరేట్గా మళ్ళీ కరెంట్ అఫైర్స్ అన్నారు. అందుకని ఈ రెండింటి నుంచి దాదాపుగా 25 marks రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఫస్ట్ 2 కూడా కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనమాట. థర్డ్ది సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇక్కడ మీకు జనరల్ సైన్స్ చదవద్దు. జనరల్ సైన్స్ కనుక చదివితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కనుక మీరు చదివితే మీరు వెనకబడుతున్నారని అర్థం అనమాట. వీటిని చదవకండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ MCQs మనకి మహా వస్తే ఒక్కొక్క దాంట్లోంచి 1, 2 వస్తాయి. కానీ వాటి గురించి కనుక మీరు టైం స్పెండ్ చేసినట్టయితే గ్రామ సచివాలయంలో అయితే అస్సలు అడగలేదు. సో మీరు టైం స్పెండ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. అందుకని దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే రీసెంట్గా వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్, ఎవ్రీడే డే టు డే సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అని అడిగారు అక్కడ. సో అంటే సపోజ్ స్పేస్ గురించి కానీ, అంటే ఇస్రో, నాసాల గురించి కానీ, హెల్త్ టాపిక్స్ రీసెంట్గా వచ్చినటువంటి కోవిడ్ మీద ఏమైనా అప్డేట్స్ వస్తే కానీ, లేదా అదర్ హెల్త్ టాపిక్స్ మీద కానీ, లేదా స్పేస్, హెల్త్, డిఫెన్స్, మన వాళ్ళు ఏమైనా రక్షణ పరికరాలు కొనుగోలు చేసిన DRDOకి సంబంధించిన టెక్నాలజీలు కానీ ఇవి ఎక్కువగా అడుగుతారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్సో ప్యూర్లీ డిపెండ్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కరెంట్ అఫైర్స్ని చదివితే ఆటోమేటిక్గా చాలా వరకు కవర్ అవుతుంది అనమాట. అందుకని ఎస్విఆర్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ ఆన్లైన్లో ఇచ్చేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా ఫోకస్ చేస్తూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి తక్కువ మీరు ఫోకస్ చేయాల్సింది మోడర్న్ ఇండియా. ఓన్లీ మోడర్న్ ఇండియా వరకు చదువుకోండి, సరిపోతుంది. ఆధునిక భారతదేశ చరిత్ర, ఏపీ హిస్టరీ అని కూడా అడిగారు, విత్ ఎంఫసిస్ ఆన్ ఏపీ అన్నాడు. అంటే మోడర్న్ ఇండియాలో ఆధునిక భారతదేశ చరిత్ర జరుగుతున్నప్పుడు, ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమి ఈవెంట్స్ జరిగినాయో తెలిస్తే సరిపోతుంది. అంతేగాని ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మొత్తం చదువుతున్నారంటే
మీకు మొత్తం టైం అక్కడ వేస్ట్ అవుతుందన్నమాట. అసలు హిస్టరీ అనే దాన్ని ఎప్పుడైనా కానీ ఏ సబ్జెక్టుకైనా కానీ ఓన్లీ గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ తప్ప మిగతా అన్నిటినీ ఏ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నా కానీ హిస్టరీని లాస్ట్ చదవటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే హిస్టరీ చాలా వాస్ట్గా ఉంటుంది, అడిగే మార్క్స్ చాలా తక్కువ, మనకు టైం తినేస్తుంది. కాబట్టి ఇది లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి ఎప్పుడైనా కానీ, ఏ ఎగ్జామ్ అయినా. ఒక్క గ్రూప్ 2 ఏపీ హిస్టరీ తప్ప, గ్రూప్ 2 ఎగ్జామ్లో ఏపీ హిస్టరీ అనే టాపిక్ తప్ప మిగతా ఏ ఎగ్జామ్ వచ్చినప్పటికీ కూడా దీన్ని లాస్ట్లో చదవటం అలవాటు చేసుకోవాలి. తర్వాత టాపిక్ వచ్చేసి మొత్తం మీద మనకి హిస్టరీ నుంచి 10 మార్క్స్ వస్తాయి. సో అన్నిటికన్నా తక్కువ మార్క్స్ కూడా హిస్టరీ నుంచే వస్తాయి, ఎక్కువ టైం చదవడానికి ఇదే పడుతుంది కాబట్టి దీన్ని లాస్ట్లోకి పెట్టేస్తాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 15 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, భారతదేశ రాజ్యాంగము మరియు పరిపాలన. గవర్నెన్స్ అండ్ ఇండియన్ పాలిటీ కూడా ఎక్కువగా రీసెంట్ జరిగిన కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ మీదే ఎక్కువగా వస్తాయి. సో అందుకనే కరెంట్ అఫైర్స్ రిలేటెడే ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. దీని నుంచి 12 నుంచి 15 MCQs రావడానికి అవకాశం ఉంది. గవర్నెన్స్ అంటే డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ అనమాట. సో ప్రభుత్వ పరిపాలన గురించి ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ఇది కూడా లేటెస్ట్గా అంటే వాళ్ళు రిలీజ్ చేసిన స్కీమ్స్ మీద, యాక్ట్స్ మీద, ఏ బిల్లులు పాస్ అయినాయి, వీటి మీద ఎక్కువగా గవర్నెన్స్ ఉంటుందన్నమాట. అందుకని గవర్నెన్స్ టాపిక్స్ అనేవి కూడా కరెంట్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మన SVR అకాడమీ మాడ్యూల్లో గవర్నెన్స్ గురించి చాలా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది నేను గవర్నెన్స్ టాపిక్, ఏ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది ఏ టాపిక్ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. కరెంట్ అఫైర్స్ మీద ఎకానమీ అనేది ప్యూర్లీ డిపెండ్ ఆన్ కరెంట్ అఫైర్స్ కాబట్టి డైనమిక్ ఇన్ నేచర్ ఉంటుంది. కాబట్టి స్టాండర్డ్ చూసిన తర్వాత మీరు SVR అకాడమీలో కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇది ఎకానమీ నుంచి 15 మార్క్స్ వరకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇది ఎక్కువగా కరెంట్ అఫైర్స్ రిలేటెడే వస్తాయి. ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ జాగ్రఫీ. ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీని నేను ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో కవర్ చేశాను. సో దాని డీటెయిల్డ్ మాడ్యూల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ భౌగోళిక శాస్త్రం. ఫిజికల్ జాగ్రఫీ చదవాలి అంటే ఓన్లీ మీకు ఇక్కడ ఫిజికల్ జాగ్రఫీలో హిమాలయన్స్ గురించి, వాల్కనోస్ గురించి, ఎర్త్ కేక్స్, అగ్నిపర్వతాలు, ఎర్త్ కేక్స్, భూకంపాలు, తర్వాత ప్లేట్ టెక్టానిక్ థియరీ, సో ఫలక సిద్ధాంతం, తర్వాత రివర్ సిస్టమ్, నదీ వ్యవస్థ, వీటి గురించి, ఐలాండ్స్, దీవులు, సో తర్వాత ద్వీపకల్పము అంటే మనకి సౌత్ ఇండియా ఏదైతే ఉండిందో దీన్ని మనం సో డెక్కన్ ప్లాట్యూ అంటాం కదా, ఇవన్నీ ప్లాట్యూస్, పేట భూములు, సో ఇవన్నీ వీటి గురించి చదవాలి. అది ఫిజికల్ జాగ్రఫీ అవుతుంది. హ్యూమన్ జాగ్రఫీ మనకి ఇక్కడెక్కడ అడగలేదు, డైరెక్ట్గా ఫిజికల్ జాగ్రఫీ అని అడిగారు అనమాట. సో అందుకనే భారతదేశ భౌగోళిక శాస్త్రం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జియోగ్రఫీ కూడా మనకి డీటెయిల్డ్గా ఇవ్వటం జరిగిందనమాట. ఎనీవే ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 12 నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి. సో ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా దీంట్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఎరప్ట్ అయిన వాల్కనోస్, అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉన్నాయి. సో రీసెంట్గా వచ్చిన ఎర్త్ కేక్స్, సో ఇవన్నీ కూడా ప్లేట్ టెక్టానిక్స్ థియరీ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, దీని మీద, హిమాలయన్స్ మీద. సో ఎనీవే ఇది ఫిజికల్ జాగ్రఫీ. ఇక్కడ కూడా మనకి 12 to 15 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, ఇది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో రీసెంట్గా విపత్తులు అంటే సైక్లోన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి ఏపీకి సంబంధించి. సో ఇండియాకి సంబంధించి కూడా సైక్లోన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ట్రాపికల్ సైక్లోన్స్. సో వీటి గురించి, తర్వాత వరదలు ఏమైనా వచ్చినా, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నాయని రీసెంట్గా రిపోర్ట్ వచ్చింది. 2021 కూడా హాటెస్ట్ ఇయర్గా మనకి నమోదైంది. సో తర్వాత కొండ చర్యలు విడుగుపడుతూ ఉంటాయి. రీసెంట్గా ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చినాయి. సో వింటర్ సీజన్ అయినా కానీ ఇవన్నీ కూడా డిజాస్టర్ కిందకు వస్తాయి అన్నమాట. ఇవి కూడా 12 to 12 క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, ఇది కూడా కరెంట్ రిలేటెడ్ టాపికే. ఎక్కువగా రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ వస్తాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్ రీసెంట్గా జరిగినాయి, వాటి మీద రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సో వీటి గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసాం యూట్యూబ్లో కూడా. సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది సో 17 గోల్స్, 169 టార్గెట్స్ ఉన్నాయి, వీటి గురించి కూడా మనం మాట్లాడాం. సో ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్, పర్యావరణ కాలుష్యం మీద, గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీద, తర్వాత కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీద, UNFCCC మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో కూడా 12 నుంచి 15 క్వశ్చన్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ టాపికే. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అనేది సో మనకి స్టాండర్డ్, దీని నుంచి ఒక 20 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ మీకు ఇక్కడ కనిపించట్లేదు. సో ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 ఒకటి చదివితే సరిపోతుంది. సో ఆల్రెడీ దీన్ని మనం స్టార్ట్ చేసేసాము. సో ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014కి సంబంధించిన మాడ్యూల్స్ ఆల్రెడీ అప్లోడ్ అవుతున్నాయి SVR అకాడమీలో. సో ఆన్లైన్ స్టూడెంట్స్ ఒకసారి చూడండి. సో దీని నుంచి దాదాపుగా
10 నుంచి 15 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది ఓన్లీ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014. ఎందుకంటే సిఆర్డీఏ కానీ మిగతా 3 రాజధానులు కానీ వాటి మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం తక్కువగా ఉంది. ఓన్లీ యాక్ట్ వరకు సెక్షన్స్ మనం చదువుకుంటే సరిపోతుంది. మనందరికీ తెలుసు దాదాపుగా 12 పార్ట్స్ ఉన్నాయని. సో ఇలా సెక్షన్స్, పార్ట్స్, షెడ్యూల్స్ 13 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇలా మనం వాటి వరకు చదువుకుంటే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ సింపుల్గా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 చదువుకుంటే సరిపోతుంది. దీని నుంచి 10 నుంచి 15 క్వశ్చన్ల వరకు రావడానికి అవకాశం ఉందన్నమాట. సో అంటే టోటల్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ అంశాలు, తర్వాత కరెంట్ అఫైర్స్, ఎస్ఎన్టీ, సో తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఎకానమీ, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. అందుకని కరెంట్ అఫైర్స్కి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. సో కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ నేమ్స్, డేట్స్ నేర్చుకుంటే సరిపోదు, డెప్త్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క కరెంట్ అఫైర్సే మీకు 5 నుంచి 10 నిమిషాలు డిస్కస్ చేస్తే తప్ప నేమ్స్, డేట్స్ చదువుకొని జస్ట్ నేము, డేట్ నేర్చుకుంటే మీకు సరిపోతుందంటే అది ఇంపాసిబుల్ అనమాట. దాని లోపలికి చదువుకుంటే తప్పితే మీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. సో అంటే కరెంట్ అఫైర్స్ మీద మనకు ఎక్కువగా ఫోకస్ చేయాలని పూర్తిగా మనకు అర్థమవుతుంది. సో ఎనీవే, అందుకనే ఎవ్రీడే 10 అవర్స్ మనం కేటాయించాం కదా, ఎవ్రీడే 2 అవర్స్, మార్నింగ్ 8 to 9, 9 to 10, 2 అవర్స్ పేపర్ చదవండి. ఇప్పటి నుంచి అయినా కానీ ఈనాడు, సాక్షి ఈ 2 పేపర్లు చదివి షార్ట్గా మీరు నోట్స్ రాసుకుంటే చాలా మంచిది. ఎవరో ఎక్కడో చెప్పింది వినడానికన్నా ఇలా రాసుకొని, నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే ఇస్తాను, మీరు సాక్షి, ఈనాడు సొంతగా చదివి రాసుకొని నోట్స్, దాంతోపాటుగా సపోజ్ ఇప్పుడు ఎస్వీఆర్ అకాడమీలో జాయిన్ అయ్యారనుకోండి, సో నేను ఇచ్చే మాడ్యూల్ చాలా క్లియర్గా, ఇంకా డేటా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క 10 రోజులు కనుక నా మాడ్యూల్ ఉంటే ఆటోమేటిక్గా ఈనాడు, సాక్షి, హిందూ పేపర్ ఎలా చదవాలో క్లియర్ కట్గా మీకే అర్థమైపోతుంది అనమాట. సో దాని తర్వాత 10 to 11, 11 to 12, 2 to 3, 3 to 4, 4 అవర్స్. ఫస్ట్ 2 అవర్స్ తర్వాత నెక్స్ట్ 4 అవర్స్ ఏదైతే ఉందో, అంటే 10 to 4 ఒక జిఎస్ పేపర్ని చదవండి. అంటే పేపర్ 1 సబ్జెక్ట్ని చదవాలన్నమాట 4 అవర్స్. చదివేటప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సపోజ్ ఎకానమీ పట్టుకున్నారు ఈ రోజు నుంచి, వరుసగా మీరు ఎకానమీ అయిపోయిన దాకా రోజుకు 4 అవర్స్ ఎకానమీనే చదవండి. అంతేగాని 1 అవర్ ఎకానమీ, 1 అవర్ జాగ్రఫీ, 1 అవర్ పాలిటీ, 1 అవర్ ఇలా తీసారంటే మీకు అసలు ఎగ్జామ్ అనేది ఒక క్లియర్గా అర్థం కాలేదంటే అర్థం, అట్లా సక్సెస్ అవ్వలేరు. సో పేపర్ 1 4 అవర్స్ చదవాలి. ఈ 4 అవర్స్ కూడా ఒకటే సబ్జెక్ట్ చదవండి. ఎకానమీ పట్టుకున్నారు, ఎకానమీ అయిపోయిందా చదవండి. పాలిటీ పట్టుకున్నారు, పాలిటీ అయిపోయిందా చదవండి. ఆర్డర్ ఎలా చదువుతారంటే, ఫస్ట్ ఎకానమీ చదవండి. ఎకానమీ ఒక 5 days 6 days పట్టిందనుకోండి, దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ 4 అవర్స్ అంటే ఎకానమీ అయిపోయిన తర్వాత వరుసగా తర్వాత పాలిటీ చదవండి. పట్టుకున్న సబ్జెక్టు ఎకానమీ అయిపోయిందా చదవాలి ఎవ్రీడే 4 అవర్స్. తర్వాత పాలిటీ, తర్వాత జాగ్రఫీ, తర్వాత అర్థమెటిక్ అండ్ రీజనింగ్, తర్వాత ఏపీ బైఫర్కేషన్, తర్వాత ఎన్వైరన్మెంట్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ చదువుతారు కాబట్టి ఇవన్నిటికి సంబంధించిన టాపిక్స్ మీరు కవర్ అవుతూనే ఉంటాయి. అందుకని ఎవ్రీడే 2 అవర్స్ కరెంట్ అఫైర్స్ అవ్వమన్నా. కుదిరితే ఎస్వీఆర్ అకాడమీ మాడ్యూల్ అనేది కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ డైలీ ఫాలో అయినట్టయితే నేను గ్రూప్ 4కి తగ్గట్టు ఎక్కువగా డిజైన్ చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నాను. లాస్ట్లో ఎప్పుడైనా హిస్టరీ చదవండి. హిస్టరీకి టైం సరిపోకపోతే మీరు అసలు కంగారు పడొద్దు. సో హిస్టరీ వదిలేయండి, కానీ దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేశారంటే ఎక్కడి నుంచి క్వశ్చన్లు వస్తాయో తెలియదు. సో మనం మార్క్స్ ఎక్కువగా లూజ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే 4 అవర్స్, ఫస్ట్ 2 అవర్స్ 10 hours ఎవ్రీడే, ఫస్ట్ 2 అవర్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ చదువుతారు. తర్వాత 4 అవర్స్ మనకి జనరల్ స్టడీస్ సబ్జెక్టు ఒకటి చదువుతారు. తర్వాత ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 వరకు కూడా మనకి పేపర్ 2ని ఎక్కువగా ఫోకస్ చేయండి. పేపర్ 2లో తెలుగు, ఇంగ్లీష్, తెలుగు 2 అవర్స్, ఇంగ్లీష్ 2 అవర్స్. ఎవ్రీడే తెలుగు 2 అవర్స్, ఇంగ్లీష్ 2 అవర్స్, 4 అవర్స్ని పేపర్ 2 కాన్సన్ట్రేషన్ చేస్తే దాదాపుగా మీరు 90 days అయ్యేసరికి 900 అవర్స్లో మీరు 90 daysలో మీకు అప్రాక్సిమేట్గా దాదాపుగా 360 అవర్స్ దాకా వస్తాయి. 360 to 400 అవర్స్ దాకా మీరు అడ్జస్ట్ చేసుకుంటే. సో ఇలా మీకు పేపర్ 2 అనేది డైలీ చదవాల్సిన అవసరం ఉంది. సో పేపర్ 1 అనేది ఎక్కువ టైం చదవండి. సో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని చదవండి. ఈ మూడింటిని ఏది ముందు ఏది వెనక చదివినా మీ ఇష్టం, కానీ 2 అవర్స్ కరెంట్ అఫైర్స్, 4 అవర్స్ ఏమో పేపర్ 1, మిగతా 4 అవర్స్ ఏమో పేపర్ 2 మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంది. మొత్తం టోటల్గా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీడే 2 అవర్స్ చదవాలి. పేపర్ 2లో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఎలా చదవాలంటే ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి. సో ఎక్కువగా గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. సో అందుకనే ముందు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఈ అన్నిటిలో చదివే పద్ధతి ఏంటంటే, ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి.
సిలబస్ ఏంచో పక్కన పెట్టుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడైతే మొత్తం అయిపోతుందో అప్పుడు మీరు ఎంసీక్యూ స్టార్ట్ చేయండి. తర్వాత గ్రాండ్ టెస్టులు రాసుకోండి. ఇలా మీరు ప్రాసెస్. మనం త్వరలోనే ఎంసీక్యూస్ ఇస్తాము, తర్వాత గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాం. సో ఎనీవే, ఎస్విఆర్ అకాడమీలో మీకు కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ని డైలీ ఇస్తున్నాము. అన్ని సబ్జెక్టులు కూడా కంప్లీట్ సిలబస్ని ఆల్రెడీ ఇచ్చేసాము. మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి చూసుకోవటమే రిమైనింగ్ పార్ట్ ఉండింది. ఏవైతే చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయో వాటిని కూడా మీకు 1% అప్డేట్ ఏదైతే ఉందో వాటిని ఎవ్రీడే అప్డేట్ అనమాట. అది ఆ ఎవ్రీడే అప్డేట్ ఇస్తూనే ఉంటాం అనమాట. సో దాంతోపాటు ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే మీకు ఎంసీక్యూ ప్రాక్టీస్ సెషన్ జరుగుతుంది. అక్కడ కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ అయితే అక్కడ మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని సో నేను కరెంట్ అఫైర్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్, మొత్తం కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి. సో ఎస్విఆర్ అకాడమీలో ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయడానికి సో ఏ ప్రాసెస్ని ఫాలో అవ్వాలో దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మీరు ఏ డివైస్ ఉంటే ఆ డివైస్లో www.svracademy.in అని ప్రెస్ చేయండి. దీన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు svracademy.in టైప్ చేస్తే ఇలా మీకు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్, రిజిస్టర్ అని 2 పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీ యూజర్ అయ్యి మీరుంటే కొత్తగా కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. లేదు కొత్తగా మీరు ఎస్విఆర్ అకాడమీలో కనుక ఇంతవరకు లాగిన్ కాకపోతే కొత్త వాళ్ళు అయితే మీరు రిజిస్టర్ని ప్రెస్ చేయండి. రిజిస్టర్ని ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు అడుగుతుంది, మీ పేరుని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది, మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి మీరు. ఓకేనండి, ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీ పాస్వర్డ్, ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మీ యూజర్ నేము, యూజర్ ఐడి. మీరు ఏ కోర్సు పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ 2 కోర్సులు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. మేజర్గా చాలా కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం గ్రూప్ 4కి సంబంధించి గ్రూప్ 4 టోటల్ కోర్సు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, గ్రూప్ 4 పేపర్ 2 ఒకటి. సపోజ్ నేను టోటల్ కోర్సుని పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయ్యాను. అవునండి, ఇలా రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకి మెయిల్ మనకు వెళ్తుంది. దాంతో పని లేదు. ఇక్కడ ఎస్విఆర్ యూజర్. ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఫోన్ నెంబరు దాన్ని ఎంటర్ చేస్తాను. ఓకే, నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నానో దాంతో ఎంటర్ అవుతాను. ఓకే, ఎస్విఆర్ యూజర్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఓకే, నాకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, నాకు డాష్ బోర్డ్లో అనేక రకాలైన కోర్సులు చూపిస్తున్నాయి. దీంట్లో కిందకు వస్తే గ్రూప్ 4కి సంబంధించినటువంటి టోటల్ కోర్సు 3500 ఉంది. గ్రూప్ 4కి సంబంధించినటువంటి పేపర్ 2 ఒకటి, అంటే ఎస్విఆర్ అకాడమీ వాళ్ళు పేపర్ 2 ఒకటి పర్చేజ్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా టోటల్ పేపర్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు టోటల్ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు, లేదా పేపర్ 2 అయినా పర్చేజ్ చేయొచ్చు. సపోజ్ నేను టోటల్ కోర్స్ని పర్చేజ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యాడ్ అని ప్రెస్ చేస్తాను. ఓకేనండి, ఓకే, ఇప్పుడు కోర్స్ యాడ్ అవుతుంది. 3500 రూపీస్ ప్లస్ కన్వీనియన్స్ ఫీ ఎంతో కొంత యాడ్ అవుతుంది, ఒక 100 రూపీస్, 148 రూపీస్ మొత్తం కలిపితే ఇలా అమౌంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మోర్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నది. మోర్ పేమెంట్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుక్కోవచ్చు, మీరు డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించవచ్చు. సో మేజర్గా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, తర్వాత చాలా ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మీరు ఉపయోగించి ఎస్విఆర్ అకాడమీ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఒకసారి మీరు పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారు? పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారు. www.svracademy.in వెళ్తారనమాట. పర్చేజ్ చేసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లాగిన్ని ప్రెస్ చేస్తారు. లాగిన్ని ప్రెస్ చేసి సో మీరు యూజర్ నేమ్ ఏమో మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో మీరు అది. తర్వాత మీరు వీడియోలోకి వెళ్తారు. వీడియోలోకి వెళ్తున్న తర్వాత వీడియోలోకి వెళ్తున్న తర్వాత మీరు ఏదైతే పర్చేజ్ చేశారో అది కోర్సు ఉంటుందన్నమాట. ఆ కోర్సు మీద క్లిక్ చేస్తారు. చూడండి, కోర్సు వచ్చేసింది. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇది పర్చేజ్ చేసే ప్రాసెస్. ఓకేనండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.